హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో పెడుతున్నాను. ఏంటి అంటే అందరూ అల్లం టీ పెట్టుకుంటారు, కానీ నేను ఈరోజు వెరైటీగా వెల్లుల్లి టీ పెడుతున్నానండి. వెల్లుల్లిపాయలు వేసి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ముందుగా నీళ్ళు ఒక గ్లాస్ అయితే బాయిల్ చేసుకొని ఇందులో 2 టీ స్పూన్ల నేను టీ పొడి వేసుకున్నానండి. అది బాగా మరుగుతుంది. ఇప్పుడు తర్వాత 1 స్పూన్ చక్కెర చాలండి. మేము చాలా తక్కువ తాగుతామండి చక్కెర. స్వీట్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది కొంచెం బాగా మరిగాక అప్పుడు వెల్లుల్లిపాయలండి చితక్కొట్టి ఒక 9 అయితే ఉన్నాయండి పాయలు. అంటే నేను 2 కప్స్కే పెడుతున్నాను కాబట్టి 9 వేసాను. ఇంకొంచెం ఎక్కువ పెట్టుకున్న పనైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. ఒక ఇది ఉంటుంది కదా గడ్డ, అంత అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మరి తర్వాత హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే తల్లి చేసే మేలు ఉల్లి చేయదు అని అంటారు కదా, అలా ఏదో సామెత రాలేదండి నాకు సరిగా. అందుకని ఇది టీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి పుదీనా లేదు, పైన ఉంది గార్డెన్లో, కానీ ఇప్పుడు పోయే ఇది లేదు. అది చాలా బాగా మరగాలి. అయితే మరిగి దాని ఫ్లేవర్ అంతా ఈ టీలోకి వచ్చేస్తుందండి. తర్వాత మనము 1 గ్లాస్ పాలు అయితే పోసుకుందామండి. ఇవి చిక్కటి పాలు, నేనే వాటర్ కూడా ఇంకా కలపలేదండి. బాగా మరిగిపోయిందండి టీ. ఈ టీ మనకి డైజెషన్కి కూడా మంచిగా పనిచేస్తుందండి. ఇప్పుడు మనము దించేసి వడపోసుకుందామండి. ఈరోజు మా పనమ్మాయి రాలేదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులో రేపైతే ఇంకొకటి చెప్తాను మీకు. నేను నిన్న చేశాను, చాలా సూపర్ టేస్ట్గా ఉంది. రేపు చేసి చూపిస్తాను, లేకపోతే ఈవినింగ్ అయినా చేస్తానండి. అప్పుడు కూడా ఒక వీడియో పెడతాను. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా అండి? బాయ్.